ఓజీ 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 వామో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతలా ఊగిపోతున్నారో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పవర్ స్టార్ ఓజీ మ్యాని అనే కనిపిస్తోంది. ఫ్యాన్స్ తో పాటుగా సినీ లవర్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూశారు. అయితే ఈ సినిమాకు తెలంగాణలో హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. అయినా సరే జోరు మాత్రం ఎక్కడా తగ్గలేదు. డిజిటల్ ప్లాట్ఫామ్ లో అయితే సినిమా దూసుకెళ్తోంది. బుక్ మై షోలో అయితే గంటకు 20,000 టికెట్స్ బుక్ అవుతున్నాయి. ఈ సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అందరూ పవర్ స్టార్ నటన కోసం తహతహలాడుతున్నారు. పవన్ అన్ని సినిమాల కంటే ఈ మూవీలో కొత్త పాత్రలో కనిపించనుండడంతో భారీగా హైప్ క్రియేట్ అయింది. బుక్ మై షోలో ఓజీ టికెట్లు బుక్ చేద్దామని యాప్ ఓపెన్ చేస్తే సెలెక్ట్ చేసిన టికెట్స్ బుక్ అయిపోతున్నాయట. అంతలా ఈ సినిమా టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు. ఓజీ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. ఎన్ని వేల సార్లు పెట్టినా సరే ఫ్యాన్స్ టికెట్స్ కొనుక్కునేలా ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల టికెట్ కు 2,000 పెట్టినా సరే కళ్ళు మూసుకుని కొనేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అసలు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏ సినిమాకి కూడా లేదు. మామూలుగా ఒక హీరో సినిమా కోసం ఫ్యాన్స్ ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. కానీ ఓజీ సినిమా కోసం సినీ సెలబ్రిటీలు సైతం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూశారో చెప్పనక్కర్లేదు. ఓజీ ట్రైలర్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఇందులో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపించారు. అలాగే చాలా వైల్డ్ రేంజ్ లో దర్శనమిచ్చారు. ఇప్పటి వరకు ఆయన్ని ఈ రేంజ్ లో ఏ దర్శకుడు కూడా చూపించలేదు అనేంతగా ట్రైలర్ నైతే ఎలివేట్ చేసి చూపించారు. ఇక దర్శకుడు సుజిత్ సైతం ఈ సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో ఒక 4 ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయట. ట్రైలర్ చూసిన తర్వాత నుంచే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి వెళ్లిపోయాయి. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమైపోయిందని అందరూ అంటున్నారు.